Hello guys, welcome back to our channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఈరోజు ఉన్నాం గోకర్ణలో. నా లైఫ్లో ఫస్ట్ టైం గోకర్ణ టెంపుల్ విజిట్ చేస్తున్నాను నేనైతే. నా ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ఒక స్ట్రీట్స్ కానీ టెంపుల్ కానీ మీరు బయట నుంచి చూస్తారు కదా, ఇదే టెంపుల్, ఇదే ఎంట్రన్స్. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది బయట నుంచి కానీ లోపల నుంచి కానీ. ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి, మీరు చూస్తారు కదా. ఇదే ఒక లోపల టెంపుల్. దాని నుంచి లోపలికి వెళ్తే మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది, గర్భగుడి. సో లోపల ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, అందుకని లోపల తీసుకోవాలి. గుడి మాత్రం చాలా బాగుంటుంది. అన్ని టెంపుల్స్కి ఏదో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క బ్యాక్ స్టోరీ ఏంటంటే, శివుడే రావణాసురుడికి ఆత్మలింగం ఇచ్చినప్పుడు ఆ ఆత్మలింగం తీసుకుని రావణాసుడు శ్రీలంకకు బయలుదేరుతాడు. ఆ బయలుదేరే దారిలో ఇక్కడికి వచ్చినప్పటికీ సూర్యాస్తమయం టైం అవుతుంది, అంటే చీకటి అవుతుంది. రావణాసురుడు ఒక బ్రాహ్మణుడు కాబట్టి అతను సూర్యవందనం పొద్దున్న సాయంత్రం స్నానం చేసి సూర్యునికి నమస్కరించడం వాళ్ళది ధర్మం అది. సో ఆయన ఇక్కడ బీచ్ ఉంటుంది పక్కకి, ఆ బీచ్లో స్నానం చేసి నమస్కారం చేసుకుందాం అనుకుంటాడు. కానీ అక్కడ సమస్య ఏంటంటే, ఈ ఆత్మలింగాన్ని ఎక్కడ పెడితే అక్కడ నుంచి తీయడానికి రాదు. సో ఆ పక్కకి ఒక బాలుడు ఉంటాడు. ఆ బాలుడిని పిలిచి ఆ బాలుడికి ఆత్మలింగం ఇచ్చినప్పుడు ఆ బాలుడు ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటంటే, నేను 3 లెక్క పెడతా, నేను 3 లెక్క పెట్టినప్పటికీ నువ్వు ఈ స్నానం పూర్తి చేసుకుని రాకపోతే నేను ఇక్కడే ఈ లింగం పెట్టేసి వెళ్ళిపోతా అని చెప్తాడు. అయితే ఆయన బాలుడు 1 అన్నప్పటికీ రావణాసురుడు ఇట్లా పరిగెడతాడంట. 2 అన్నప్పటికీ స్నానం చేసుకుంటాడంట. 3 అన్నప్పటికీ ఇట్లా బ్యాక్ తిరిగి మధ్యలోకి వస్తాడంట. ఆ బాలునికి కోపం వచ్చి ఆ లింగం అక్కడనే పెట్టి వెళ్ళిపోతాడు అంటారు. ఇంకొకరేమో ఆయనతోని ఫైట్ చేస్తారు అంటారు. ఆ బాలుడు ఎవరో కాదు, సాక్షాత్తు గణేశుడే. ఇది ఆత్మలింగం, శివుడు రావణాసుడికి ఇచ్చిన ఆత్మలింగం ఇది. ఇది ఈ యొక్క టెంపుల్ యొక్క బ్యాక్ స్టోరీ. ఈ టెంపుల్ బ్యాక్ సైడే గణేశుని ఒక టెంపుల్ కూడా ఉంటుంది, ప్లస్ మాతా టెంపుల్ కూడా ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి వెళ్ళినప్పుడు. ఇక్కడికి వస్తే మాత్రం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, మనకంటే కొంచెం రేటు తక్కువ ఉంటాయి అంతే. కానీ ఎవరన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ రోడ్డు మాత్రం చిన్నగా ఉంటుంది, అది ఒకటే 1 వే, అది అన్ని కార్స్ అందులోకించే పోతారు. సో చాలా కష్టమవుతుంది అక్కడ మాత్రం. కానీ టెంపుల్ యొక్క సరౌండింగ్స్ కానీ ఆ చిన్న చిన్న గల్లీలు కానీ చూడడానికి మాత్రం మస్తు ఉంటుంది. ఫారెన్ నుంచి విజిటర్స్ వస్తారు అక్కడి నుంచి, ఎందుకంటే బీచ్ ఉంటుంది, ఆ బీచ్ ప్లస్ హిల్స్ పక్కకి. సో ఆ వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. మనం టెంపుల్కి వస్తుంటే కూడా లెఫ్ట్ సైడ్లో సముద్రం ఉండి అక్కడే ఉప్పు తయారు చేస్తుంటారు. ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చే దారిలో. సో అది కూడా ఎవ్వరు మిస్ చేయకండి. మనకి సపరేట్గా తిరగాలి అనుకుంటే, నడవలేకపోతే బైక్స్ రెంట్ కూడా దొరుకుతాయి, అవి కూడా తీసుకొచ్చి మనము తిరగవచ్చు. మేమైతే ట్రై చేయలేము. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి, ట్యాక్సీస్, బస్సులు వస్తాయి. ఇక్కడ బీచ్ మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటుంది అంటారు, కానీ మేమైతే మాకు కుదరలేదు. మేము మార్నింగ్ టైంలోనే వచ్చినాం. సో మీరు కొంచెం చూసుకుని ఈవినింగ్ టైంలో ఒకసారి బీచ్కి అయితే వెళ్ళండి. సన్సెట్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. కానీ బీచ్లకు వెళ్ళే మూమెంట్ మాత్రం ఎప్పటి నుంచో వెళ్దామని వెయిటింగ్ చేస్తాం. ఎందుకంటే ఆ కొండలు, ఆ సముద్రం మాకైతే మైండ్ మొత్తం దెంగేసింది. మా బీచ్ని చూస్తే మాత్రం అంత మంచిగా ఉండే బీచ్ ఇడగా మస్తు ఆ అలలు వస్తుంటే అలల మీద దుంకులాడుకుంటా ఫోటోలకు దిగనికనే మస్తు టైం అయింది మాకు. మీరు కూడా పోతే ఫోటోలు దిగేటోళ్ళు ఉంటారా లేరా కామెంట్ చేయండి మీ గ్యాంగ్లో. మేము వచ్చినప్పుడు బీచ్లో నార్మల్గా ఉండే పబ్లిక్, టెంపుల్లో మాత్రం ఎక్కువ మంది పబ్లిక్ ఉండే, మీరు చూస్తారు కదా. బీచ్లో మాత్రం నార్మల్గా లైట్గానే ఎవరు పబ్లిక్ ఇక్కడ చూసినా కానీ.
కానీ బీచ్లో నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే క్యామెల్స్ ఉన్నాయి బీచ్ దగ్గర. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ. మీరు కూడా ఎప్పుడైనా పోతే మాత్రం పక్కా ఒకసారి క్యామెల్స్ ఎక్కండి, మస్తు అనిపిస్తుంది. హార్సెస్, క్యామెల్స్ బీచ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఆ రైడింగ్. ఇక్కడ వరకు ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తున్నా. రైట్ బాయ్.